స్పైసీ టొమాటో సూప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టాక్, టొమాటో, బెల్ పెప్పర్, వెన్న, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో కెచప్, టొబాస్కో సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది స్పైసీనెస్, దీంట్లో ఏం కారాలు వేస్తున్నామని స్పైసీ అంటున్నారు అని చెప్పంటే నిజానికి వెస్ట్రన్ కంట్రీస్కి ఇదే స్పైసీ. ఇది కూడా కారమే వాళ్ళకి. క్యాప్సికమ్ ఉంటుంది కదా, క్యాప్సికమ్ కూడా కారమే అనమాట. సో అది ఆ కారం ఒకటి వేస్తున్నాము, దాంతోపాటుగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం, దాంతోపాటు టొబాస్కో సాస్ వేస్తున్నాం. దీన్ని హాట్ సాస్ అని కూడా అంటారు. సో ఇన్ని వేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ అది స్పైసీనే అవుతుంది. ఇది సెమీ థిక్ సూప్ కాన్సెప్ట్లో ఉంటుంది. కొంచెం ప్యూరే లాగా తయారు చేసుకొని దాని తర్వాత మనము కుక్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది, క్లియర్ సూప్ అయితే కాదు. పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టేసుకున్నా, ఇంకో పొయ్యి కూడా పెట్టేసుకున్నాను. ఇంట్లో కొద్దిగా వాటర్ వేసి వేడి చేసుకున్నాను. దాంతోపాటు స్టాక్ కూడా. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాం. ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంటుంది, దాంట్లో మంగళకరమ మంచిల్లారం బిక్లం అని చెప్పని ఏదో పసుపు నూరుకొని మొదలు పెడుతూ ఉంటాడు. ఆ విధంగా మన షోలో ప్రతి షోకి వెల్లుల్లిపాయతో మొదలు పెడుతూ ఉంటాం. ఓకే, వెల్లుల్లి డన్. పెనంలో వెన్న వేసుకుందాం, ఈలోపు కరుగుతూ ఉంటుంది. కొద్దిగా బటర్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నా. ఇందులో గార్లిక్, ఓకే, ఆనియన్, క్యాప్సికమ్ వేద్దాం. అన్నీ రఫ్ చాపే చేసుకోవచ్చు. ఇవి మనం స్పెసిఫిక్ సైజ్ అండ్ షేప్ అవసరం లేదు. రీజన్ ఏంటంటే వీటన్నింటినీ మళ్ళీ బ్లెండ్ చేసేస్తాం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. టొమాటో, టొమాటోస్ కొద్దిగా వేద్దాం.
ఓకే, కొద్దిగా రోస్ట్ అవ్వాలి. అది రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత బ్లెండ్ చేసి మళ్ళీ ప్యూరేని కుక్ చేసుకోవాలి. సౌండ్ వినిపిస్తుందా మీకు? రోస్ట్ అవుతున్న సౌండ్, అలాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా రోస్ట్ అవ్వాలి కాస్త. ఇదిగో ఇట్లా రోస్ట్ అయింది కదా అలా. ఓకే, నౌ వీఆర్ రెడీ. దీన్ని బయటకు తీసుకొని కాస్త ఆర్చుకుందాం, అంటే చల్లార్చుకుందాం. ఓకే, కాసేపు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకోవడం అంటే రుబ్బుకోవడం. ఇదంతా కూడా ఇప్పుడు చల్లగా అయిపోయింది. మనము మిక్సీ జార్ తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటాం. పెనం మళ్ళీ కావాలి కదా మనకు, అందుకని దాన్ని కూడా ఆల్రెడీ వెలిగించుకున్నాను స్టవ్. ఇందులో బటర్ వేసి ఉంచుకుందాం, కరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఈ విధంగా ప్యూరే వచ్చింది. దీన్ని పెనంలో వేసుకుందాం. ఒకవేళ తొక్కలు రాకూడదు అనుకుంటే జల్లి పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే వేసేసుకోవచ్చు. లైక్ దిస్. ఇంకా కొద్దిగా వాటర్ వేసి కడిగి పోసేసుకుంటాం. మనకు అస్సలు వేస్టేజ్లు నచ్చవు. ఇంకా కొద్దిగా వాటర్ కూడా కావాలి కదా, ఇది కూడా వేసేసుకుంటున్నాను. స్టాక్ వేడి చేసుకున్నాం, దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా ఉంది. ఇవన్నీ దీంట్లోకి తీసుకొని కాచుకోవాలి. మొత్తం కుక్ చేసుకొని సూప్ సర్వ్ చేసే ముందు కూడా స్ట్రెయిన్ చేసి ఇచ్చే పద్ధతి ఉంటుంది. ఇట్లా నలకలు, తొరకలు ఇలాంటివి తగలకుండా ఉండడం కోసం అలా కూడా చేస్తారు. మనం కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదు ఇలా అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సీజనింగ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం ఆ ట్యాంగినెస్ ప్లస్ టేస్ట్ కూడా కొద్దిగా స్మోకీగా స్వీటర్ సైడ్లో వస్తుంది కదా, అందుకోసం కెచప్ యాడ్ చేస్తున్నా. ఎప్పుడైనా ఎక్కువ వరకు డిషెస్ చేసేటప్పుడు గమనిస్తే చేదు, మరీ చేదుగా సంబంధించినవి కానీ, బాగా పులుపుగా కానీ, లేదు బాగా కారంగా కానీ ఏదైనా ఒక డిష్ చేసినప్పుడు, ఒక వంట చేసినప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయడానికి కాస్త స్వీట్ యాడ్ చేస్తూ ఉంటాం. అది బ్యాలెన్స్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఈ టొమాటో కెచప్ యాడ్ చేసాం కదా, ఇది కూడా అలా ఉపయోగపడుతుంది. దీంట్లో కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా, అందుకని. టొబాస్కో సాస్, కొంచెం వెనిగరీ ఫ్లేవర్ తోటి టొబాస్కో సాస్ డిఫరెంట్గా ఉంటుంది, స్మోకీగా కూడా ఉంటుంది.
మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే సీజనింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు, వన్ బాయిల్ అన్నమాట. ఒకసారి హీట్ వస్తుంది కదా, అలా ఉడికిన తర్వాత దించేసుకోవచ్చు. రైట్, నౌ ద సూప్ ఈజ్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.